వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోమాక. వేరే అంటే మురారి సినిమాలో మహేష్ బాబు సోనాలి మీద దగ్గరకు వచ్చేసి అవి బాబు టెంప్ట్ అయిపోతుందని అంటాడు కదా. సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివే పెట్టుకోమాకే. అలా అన్నకబ్బా. మరి ఇంకెలా అబ్బా. మీరు చాలా సార్లు మా హాస్పిటల్కి వచ్చారు, మీకు ఎప్పుడు ఇంత బీపీ లేదు, ఇప్పుడు ఎందుకు ఇంత బీపీ పెరిగింది? కిందటి వారమే నాకు పెళ్లి అయ్యిందండి. ఈ రోజు ఒక గేమ్ ఆడదాం. పుట్టిన తర్వాత ఎవరైతే అమ్మ అంటారో వాళ్ళు ఓడిపోయినట్టు, సరేనా? సరే అయితే ఇప్పుడు నా వంతు. అమ్మో 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 నేను ఓడిపోయాను. అమ్మో నువ్వు భలే గెలిచావా? హౌసీ ఆడదాం రానియా రానియా. మేమెందుకు ఆడతాం హౌసీ మేమెందుకు ఆడతాం? పెద్ద పెద్ద హౌసులు ఉన్న వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళతో ఆడుకోమా. ఏంటి పోగరి చూస్తారు కోడితే నీ తెప్పకనికి నీ వాటర్ పెళ్ళయ్యే లోపల నేను చంపేస్తా. చంపేవలే. అబ్బా మస్తు ఆకలి అవుతున్నది. అమ్మా మీ దగ్గర ఫాస్ట్ గా ఏమైతుంది? ఫోన్ పే అవుతుంది. నాకు పెళ్ళయ్యాక ఊర్లన్నీ తిరగాలనిపిస్తుంది. తిప్పుతావు కదూ? నువ్వు ఒక్కసారి పెళ్లికి ఒప్పుకొని చూడు, నీకు కాళ్ళు నొప్పులు వచ్చేంత వరకు తిప్పుతూనే ఉంటా. ఓకేనా? ఓకే. చిక్కెంటుకలకే పాత డబర్లు అమ్మతాం, గిన్నెలు అమ్మతాం, గ్లాసులు అమ్మతాం. ఈ రోజుకు 3 ఊర్లు తిరిగాము, ఇంకొక 2 ఊర్లు తిరగదాం ఆ బంగారం. అబ్బా మస్తు ఆకలి అవుతున్నది. అమ్మా మీ దగ్గర ఫాస్ట్ గా ఏమైతుంది? ఫోన్ పే అవుతుంది. ఎవడరా పెళ్ళైన తర్వాత జీవితం రిచ్గా ఉంటుంది అనింది, నెత్తిన బొచ్చు కూడా లేకుండా పోతుంది. రిచ్ ఒకటే తక్కువ. బయట నేను చేస్తున్నావే. మీరే చెప్పారు కదండి మన పిల్లలు ఎదుగుతున్నారు, మనం 4 రాళ్లు వెనకేసుకోవాలని. అందుకే ఇక్కడ నించని రాళ్లు వెనకేస్తున్నాను. ఈ సైజ్ సరిపోతాయా, ఇంకా కొంచెం పెద్దవేయమంటారా? ప్రాబ్లం ఏంది? ఏం లేదు మామ, ఇప్పుడిప్పుడే తెల్లవుతున్నా అనుకునే లోపు ఎండాకాలం వచ్చే. కొంచెం దగ్గర రండి. స్మైల్. బుధం మీద చేతులేయండి. వాట్సాప్ ఏముండదు, ఇన్స్టాగ్రామ్ అందులో కూడా ఏముండదు, డిలీట్ చేస్తాం. మీరు సూపర్ అండి. ఇన్స్టాగ్రామ్ లో ఏం లేదు, వాట్సాప్ లో ఏం లేదు. థ్యాంక్ యూ. ఫోన్ పే లేదు ఉందేంటి? ఈ రోజు ఒక గేమ్ ఆడదాం. పుట్టిన తర్వాత ఎవరైతే అమ్మ అంటారో వాళ్ళు ఓడిపోయినట్టు, సరేనా? సరే అయితే ఇప్పుడు నా వంతు. అమ్మో 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 నేను ఓడిపోయాను. అమ్మో నువ్వు భలే గెలిచావా? సర్లే గాని ఇదేంటి? వాషింగ్ మిషన్. ఏం చేస్తది? ఏం చేయడం ఏంటి, నువ్వు ఇప్పిన బట్టలన్నీ అందులో వేసుకుని అదే జాడించుకుని అదే ఉతుక్కుంటది. దండం మీద కూడా ఆరేస్తుందా? అదే దండం మీద ఆరేస్తే నువ్వు బార్ చాపుకుని పడుకుంటావా? అనుంటే నువ్వు నేను తెలుసుకుందాం. ఎలా తెలుసుకునేది? నువ్వు నన్ను కొట్టేసవరా పంటేసిచ్చుడా? సారీ నాకొద్దు. సారీ నాకొద్దు. అసలు ఆ చీర నేను కట్టుకుంటే నువ్వు గోదాట్లో దూకక్కర్లేదు, గుండెకి చచ్చిపోతావు. ఎందుకులే వేస్ట్ వాళ్ళవి. ఇవాళ రామ్తో తెగ దెబ్బలాడా. ఏంటో కానీ ఈ అబ్బాయిలో ఏదో విశేషం ఉంది. పీకల దాకా కోపం తెప్పిస్తాడు, కానీ నెక్స్ట్ మినిట్ అతనితో ఉండాలనిపిస్తుంది. స్ట్రేంజ్ ఫీలింగ్. రేపు చీర కట్టుకొని షాక్ ఇస్తా. రాజీని చూసి ఏదో ఫీల్ అయిపోతున్నాడు పాపం. నా సంగతి ఇంకా తెలియదు. ఓకే యష్మి యావరేజ్ ఫిగర్, లీవ్ ఇట్. పాపం నైని, హౌ క్యూట్ షీ ఈస్, హౌ బ్యూటిఫుల్ షీ ఈస్, హౌ స్మాల్ షీ ఈస్. ఏమంది? జస్ట్ గౌతమ్ నువ్వు మధ్యలో మాట్లాడుకో అంది. దానికి నైనిని అక్క అన్నాడు. మళ్ళీ అక్క అన్నాడు. ఓకే ఇద్దరు యావరేజ్ ఫిగర్స్, లీవ్ ఇట్. ఇకపోతే అనేది పోతుందండి. బిగ్ బాస్ 6 లాంగ్వేజ్ లో ఇన్ని సీజన్స్ లో అతి అందమైన ఫిగర్ ఈ రోహిణి. నన్ను కూడా అక్క అన్నాడు. ఓ మై గాడ్. తెలుసా? తెలీదు. నా ముందు ఎన్ని పడ్డాయో? ఏం పడ్డాయి? ప్రపోజల్స్. ఇది క్షమించరాని నేరం. అవును, నాకు న్యాయం జరగాలి.